వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రైతు రుణమాఫీ అంశం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఎన్నికల హామీని నిలబెట్టుకున్నామని ప్రభుత్వం చెబుతుంటే క్షేత్రస్థాయిలో వేలాది మంది రైతులకు మొండి చేయి ఎదురవుతుందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఏకంగా హైకోర్టు గడప తొక్కారు. రైతుల పక్షాన చేపట్టిన ఈ న్యాయ పోరాటం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని హరీష్ రావు వాదన. మరి కోర్టులో ఏం జరిగింది? ప్రభుత్వం ఏమని సమాధానం ఇచ్చింది? ఈ పోరాటం తదుపరి దిశ ఏంటి? తెలంగాణ గడ్డపై అన్నదాతల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారుతుంటే రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. వారి తరపున గొంతుకై నిలవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. ఎమ్మెల్యే హరీష్ రావు నేరుగా హైకోర్టు గడప తొక్కి రైతుల పక్షాన నిలిచారు. వేలాది మంది అర్హులైన రైతులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించాలని ఆయన కోరుతున్నారు. రాజీలేని పోరాటంతోనే న్యాయం జరుగుతుందని ఆయన నమ్ముతున్నారు. ఈ రాజకీయ యుద్ధంలో రైతులే కేంద్ర బిందువుగా మారారు. లక్షలాది మంది ఆశలు ఇప్పుడు న్యాయస్థానం తీర్పుపైనే ఉన్నాయి. అన్నదాతల కళ్లలో ఆనందం చూడటమే తమ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. గణాంకాల ప్రకారం సుమారు 23,000 మంది రైతులు ఇప్పటికీ రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక సాకులు చెబుతూ వారికి పథకానికి దూరం చేస్తున్నారు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న అధికారుల నుండి సరైన సమాధానం రావడం లేదు. అప్పుల బాధతో రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు అమలుకు నోచుకోక కాగితాలకే పరిమితమయ్యాయి. వాస్తవ పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదు. అందుకే ఈ సమస్యను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం అత్యవసరం అనిపించింది. గణాంకాలతో సహా నిగ్గు తేల్చి రైతులకు భరోసా కల్పించాలని న్యాయవాదులు వాదించారు. ప్రతి రైతు ఖాతాలో డబ్బులు పడే వరకు ఈ పోరాటం ఆగదు. ప్రభుత్వం తరపు న్యాయవాదులు హైకోర్టులో గట్టిగా తమ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని వారు కోర్టుకు విన్నవించారు. ఇది కేవలం ఒక వ్యక్తికి లేదా ఒక నియోజకవర్గానికి సంబంధించిన సమస్య కాదు. రాష్ట్ర వ్యాప్త సమస్యను వ్యక్తిగత పిటిషన్ ద్వారా తేల్చడం సాధ్యం కాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నంగానే దీనిని పరిగణించాలని వారు కోరారు. సామాజిక ప్రాధాన్యత ఉన్న అంశాల్లో సరైన విధానం పాటించాలని సూచించారు. ప్రజా ప్రయోజన వాద్యం కాకుండా వ్యక్తిగత హోదాలో రావడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉందంటూనే ఈ న్యాయపరమైన అడ్డంకులను ఎత్తి చూపారు. న్యాయస్థానం నిబంధనల ప్రకారమే అన్ని సాగాలని వారు గట్టిగా కోరారు. హైకోర్టు ధర్మాసనం ఈ వ్యవహారాన్ని ఎంతో సున్నితంగా పరిశీలిస్తుంది. రైతులకు సంబంధించిన సమస్య అత్యంత కీలకమైనదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అయితే కేసు విచారించే విధానంలో నిబంధనలు పాటించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్త సమస్య అయినప్పుడు దానిని పిల్ రూపంలో తీసుకురావాలని ఆదేశించారు. అప్పుడే ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజా ప్రయోజన వాద్యం ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాలకు న్యాయం చేయవచ్చన్నారు. చట్టపరమైన ప్రక్రియ సక్రమంగా ఉన్నప్పుడే తీర్పులు ప్రభావితంగా ఉంటాయి. హరీష్ రావు తరపు వాదనలు వింటూనే సాంకేతిక అంశాలను కోర్టు గుర్తు చేసింది. మరింత లోతైన ఆధారాలతో పిల్ దాఖలు చేయాలని సూచించడంతో విచారణ మలుపు తిరిగింది. న్యాయస్థానం గొడుగు కింద రైతులందరికీ సమాన న్యాయం అందాలని కోర్టు ఆకాంక్షించింది. కోర్టు సూచనలను గౌరవిస్తూ హరీష్ రావు తన పాత పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఇది వెనకడుగు కాదు, మరింత గట్టి దాడి చేసేందుకు సిద్ధమవడం లాంటిది. న్యాయస్థానం అడిగిన విధంగా పిల్ రూపంలో వచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారు. తన సొంత రాజకీయ లబ్ధి కంటే రైతుల హితమే ముఖ్యమని ఆయన భావిస్తున్నారు. పాత పిటిషన్ ఉపసంహరణతో ఈ కేసు ముగిసిపోయిందని అనుకోవడం పొరపాటే అవుతుంది. మరింత బలంగా, మరింత సమాచారంతో కోర్టు ముందు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. లోపాలను సరిదిద్దుకుని మళ్లీ పోరాటం ప్రారంభించేందుకు ఆయన బృందం పనిచేస్తోంది. చట్టపరమైన లోటుపాట్లు లేకుండా ప్రజా ప్రయోజన వాద్యం సిద్ధం చేస్తున్నారు. ఒక యుద్ధం గెలవాలంటే కొన్నిసార్లు వ్యూహాత్మక మార్పులు అవసరమని ఆయన వర్గాలు అంటున్నాయి. రైతులకు న్యాయం చేయడమే లక్ష్యంగా కొత్త పంథాను అనుసరిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో రుణమాఫీ ఒక సెన్సిటివ్ అంశంగా మారింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు కోర్టుకు చేరింది. హరీష్ రావు వేసిన ఈ అడుగు ప్రభుత్వానికి పెద్ద సవాల్గా పరిణమించింది. క్షేత్రస్థాయిలో లోపాలను ఎండగట్టడం ద్వారా రాజకీయంగా మైలేజ్ పొందే ప్రభుత్వం జరుగుతోంది. ప్రభుత్వం తన పథకాన్ని సమర్థించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. కోర్టులో పిల్ దాఖలైతే ప్రభుత్వం పూర్తి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇది రాబోయే రోజుల్లో రాజకీయంగా మరిన్ని ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. ప్రజల్లోకి అంశం బలంగా వెళ్లడంతో ఇరుపక్షాలు ప్రతిష్టాత్మక
ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల నుంచి రైతు సంక్షేమం వైపు దృష్టి మళ్లించడమే అసలు సవాలు. పొలాల్లో చెమటలు చిందించే రైతుకు రాజకీయాలతో పనేముంది? తన అప్పు ఎప్పుడు తీరుతుందా అని ప్రతి అన్నదాత ఆశగా ఎదురు చూస్తున్నాడు. ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి దానికి నిలబెట్టుకోవాలని వారు కోరుతున్నారు. న్యాయస్థానం తమకు అండగా నిలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. పెద్ద నాయకులు తమ సమస్యపై కోర్టుకు వెళ్లడం వారికి కొంత ఊరటనిస్తుంది. కానీ సాంకేతిక కారణాలతో మాఫీ ఆగిపోవడం వారిని ఆందోళనకు గురి చేస్తుంది. బ్యాంకు నోటీసులు వస్తుంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ నిధులను విడుదల చేయాలని వేడుకుంటున్నారు. రాజకీయ యుద్ధాల మధ్య తమ బతుకులు చితికిపోకూడదని వారు కోరుకుంటున్నారు. న్యాయం ఆలస్యమైనా అది ఖచ్చితంగా జరుగుతుందని వారు ఆశపడుతున్నారు. రైతు రుణమాఫీ పోరాటం ఇప్పుడు 2వ అంకానికి చేరుకుంది. త్వరలోనే దాఖలు కాబోయే బిల్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనుంది. ప్రభుత్వం తన వైఫల్యాలను ఒప్పుకుంటుందా లేదా సరిదిద్దుకుంటుందా అని చూడాలి. న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలు లక్షలాది మంది రైతుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ప్రజా ప్రయోజన వాద్యం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. హరీష్ రావు చేస్తున్న ఈ పోరాటం రైతుల కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. చట్టం తన పని తాను చేసుకోపోతుందని, రైతులకు న్యాయం జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. తెలంగాణ రాజకీయ యువనికపై ఈ కేసు ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. సమయంలో న్యాయం గెలుస్తుందని, రైతే రాజు అవుతాడని ఆశిద్దాం. పోరాటం ఆగదు. న్యాయం అందే వరకు ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ప్రస్తుతానికి హైకోర్టులో టెక్నికల్ కారణాలతో పిటిషన్ వెనక్కి తీసుకున్నప్పటికీ యుద్ధం ముగియలేదు. త్వరలోనే హరీష్ రావు బిల్ దాఖలు చేస్తే ప్రభుత్వం ప్రతి రైతుకు సంబంధించిన వివరాలను, ఎందుకు రుణమాఫీ కాలేదన్న కారణాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వానికి అగ్ని పరీక్ష వంటిదే. రైతుల ఆవేదనకు న్యాయస్థానంలో పరిష్కారం దొరుకుతుందో లేదో చూడాలి.